ఒకసారి మేము రైల్లో ఢిల్లీ నుండి షాజహాన్పూర్కు ప్రయాణిస్తున్నాం. బరేలీ దగ్గర పడుతుండగా సోదరులు కాశీరాంను బాబూజీ మహారాజ్ తర్వాత స్టేషన్ ఏది అని అడిగారు. బాబూజీ బరేలీ వస్తోంది అని కాశీరాం చెప్పారు. దానికి బాబూజీ నవ్వేశారు. బేవకూఫ్, బరేలీ మన దగ్గరకు వస్తోందా? లేదు కదా, మనమే బరేలీకి వెళ్తున్నాం అన్నారు. ఏ లక్ష్యము తనంత తానుగా మన చెంతకు రాదని, మనమే స్వప్రయత్నంతో అక్కడికి చేరుకోవాలని ఆ హాస్య సంభాషణ సూచిస్తోందని నేను తెలుసుకున్నాను. ఆ సంవత్సరం నేను వేగంగా ఆధ్యాత్మిక పురోగతి చెందడం ఎలా అని వారిని అడిగాను. నిరంతర స్మరణ ద్వారా అని వారన్నారు. అది ఎలా చేయడం అని మళ్ళీ అడిగాను. మళ్ళీ అనుసంధానం అవ్వడం ద్వారా అని వారు సమాధానం ఇచ్చారు. చైనాలో సంభవించిన తీవ్ర భూకంపంలో అనేక వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ కారణంగా మన అభ్యాసి ఒకరు విపరీతంగా ప్రభావితమయ్యాడు. అటువంటి సందర్భాలలో అందరూ ఎప్పుడూ అడిగే ప్రశ్నని అతను బాబూజీని అడిగాడు. అది ప్రేమమూర్తి అయిన భగవంతుడు అటువంటి బాధలను, కష్టాలను ఎలా ప్రసాదించగలడు అన్న ప్రశ్న. బాబూజీ ఆ ప్రశ్నకు ఆ రోజు సమాధానం ఇవ్వలేదు. తర్వాత రోజు కూడా చెప్పలేదు. మరి ఇంకా 2 రోజుల తర్వాత అభ్యాసులు ఆ ప్రశ్న గురించిన విషయం మర్చిపోయిన సమయంలో, మీరు నన్ను ఒక ప్రశ్న అడిగారు గుర్తుందా అని ఆ అభ్యాసికి బాబూజీ జ్ఞాపకం చేశారు. అవును అన్నాడు ఆ అభ్యాసి. ప్రకృతి అడిగింది, లాలాజీ మన్నించారు, శక్తి వినియోగించబడింది అని సమాధానం ఇచ్చారు బాబూజీ. Suppose this a calamity falls upon any country, God forbid, and when I visualize, they say that I have come for this purpose. So every trouble, every difficulty comes for something good, and it brings something good. Because piety runs after every trouble. Piety runs. I am telling you, since you are spiritual, God forbid, suppose you are suffering from fever, and after 2 or 3 days when you get up and you just steady yourself, you will find very light. Very light. It's cleaning all in. That means impressions have gone back. The poison which was in the body, that has been removed by the nature herself. Nature wants to see you as when you came here for the first time. That's purity. God is purity is there in God. Now He worked with that purity, and it came to our share also. So He wants that I may remain as pure as we were born for the first time. So that similarly the difficulties are there. Difficulties are to bring that state. That is a state of tranquility. That is for that purpose.